ఇక సీఎంతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు భేటీ అయినట్టు తెలుస్తుంది. ఇందులో సుమారు 30 మంది వరకు దర్శకులు, నిర్మాతలు, యాక్టర్స్ కూడా పాల్గొన్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను తెలియజేసినట్టు తెలుస్తుంది. ఇక యాంటీ డ్రగ్స్ సంబంధించి యాడ్స్ లో సినీ ప్రముఖులు నటించాలని, అదేవిధంగా కులగణనకు సంబంధించిన వాటిల్లో సపోర్ట్ చేయాలంటూ కూడా వారు కోరినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, స్టార్ట్ చేయాలనా? హాఫ్ అన్ అవర్ నుంచి అంటే దాదాపుగా 10:30 గంటలకైతే సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ కు చేరుకున్నారు. ప్రస్తుతం దాదాపుగా దిల్ రాజు కావచ్చు, అరవింద్ కావచ్చు, సుకుమార్ కావచ్చు, ఇతర డైరెక్టర్స్ కావచ్చు, ఇటు సినీ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు సమక్షంలో మాత్రం దాదాపుగా 36 మంది సినీ ఇండస్ట్రీ నుంచి అయితే ఈ రోజు హాజరు కావడం జరిగింది. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా లోపటే దాదాపుగా అరగంట నుంచి మాత్రం చర్చలు కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత కొంతసేపటి కింద కూడా చూసుకున్నట్లయితే ఒక సామాన్య వ్యక్తి కూడా కమాండ్ కంట్రోల్ కు చేరుకొని చిన్న బడ్జెట్ సినిమాలు కావచ్చు, పెద్ద బడ్జెట్ సినిమాలకు మాత్రం సామాన్యుడు చూసే విధానంగా మాత్రం దీనిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతసేపు ఆందోళనకైతే దిగడం జరిగింది. అయితే అతనికి ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అయితే దీనిపై అంటే ఇప్పుడు జరిగే చర్చలు కూడా చూసుకున్నా కూడా తెలంగాణ టాలీవుడ్ కి సంబంధించిన సినీ లొకేషన్స్ కి సంబంధించిన కావచ్చు, లేదు అని అంటే సినిమా బడ్జెట్ల పరంగా కావచ్చు, లేదు అంటే బెనిఫిట్ షోలకు సంబంధించినపై మాత్రం ఖచ్చితంగా ఈ రోజు చర్చానింశంగా మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఎట్టకేలకు ఎందుకంటే ఏడాది పాటు చూసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటు నాగార్జున కన్వెన్షన్ కి సంబంధించి ఇటు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలుగా కావచ్చు, లేదు అని అంటే మొన్న పుష్పకు సంబంధించినవి కావచ్చు, ఇదంతా అంశంలో కూడా ఈ రోజు అయితే పూర్తిగా దీనిపై ఒక కొలిక్కు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఇప్పటికే 30 నిమిషాల నుంచి కొనసాగుతున్న ఈ చర్చలు, ఎందుకంటే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ల దానిపై కూడా ఈ రోజు ఒక కొలిక్కు తీసుకొని, ఎందుకంటే ఈ సంక్రాంతికి సందర్భంగా కూడా భారీ బడ్జెట్ సినిమాలు, ఎందుకంటే పెద్ద ఎత్తున భారీ బడ్జెట్ సినిమాలు 100 కోట్ల తీసి సినిమాలు కూడా రిలీజ్ కి ఉండగా మాత్రం దీనిపై ఒక బెనిఫిట్ షోలు మరి చర్చనీయాంశంగా తర్వాత ఖచ్చితంగా మరోసారి తీసుకుంటారా, మరి బెనిఫిట్ షోస్ ఉంటాయా అనే కోణంలో కూడా ఒక కొలిక్కు రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. స్వప్న, క్రాంతి, ఏదైనా సినీ పరిశ్రమలో సమస్య వస్తే ముందుండి నడిపించేది, మాట్లాడేది గతం వరకు చిరంజీవిగా మనం చూస్తున్నాం. కాకపోతే ఈ భేటీకి చిరంజీవి హాజరు కాలేదు. మరి హాజరు కాకపోవడానికి గల కారణాలేంటి? ఇక టోటల్గా సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో అయితే భేటీ అయ్యారు. అదేవిధంగా ఇందులో పలు కీలక అంశాల గురించి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ వేయబోతున్నట్టు తెలిపినట్టు తెలుస్తుంది. అలాగే వచ్చిన మొత్తాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం వినియోగించేందుకు నిర్ధారించారు. కులగణన సర్వేపై ప్రచారానికి రావాలంటూ కూడా ప్రభుత్వం సినీ ప్రముఖులను కోరారు. అంతేకాదు యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కు టాలీవుడ్ మద్దతు ఇవ్వాలంటూ ఆదేశించింది. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా హీరోలు, హీరోయిన్లు, నటులు యాడ్స్ చేయవలసి ఉంటుందని ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రచార కార్యక్రమంలో సినీ హీరోలే ఉండాలి అంటూ కూడా తేల్చి చెప్పింది.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు కమాండ్ కంట్రోల్ రూమ్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించేందుకు సినీ నిర్మాతలతో పాటు సినీ హీరోలు, పలువురు దర్శకులు పాల్గొన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలుపుకొని 22 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది హీరోలు హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రోత్సాహకాలు, అవార్డుల నిర్వహణ, టికెట్ ధరల పెంపు అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ భేటీలో పుష్ప 2 నిర్మాత రవి, టాలీవుడ్ ప్రముఖులు దిల్ రాజు, దగ్గుపాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, నాగార్జున, కిరణ్ అబ్బవరం, వెంకటేష్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అమిత్ రాజ్, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, హరీష్ శంకర్, నాగవంశీ, దగ్గుపాటి వెంకటేష్, ఏషియన్ బాలాజీ, నితిన్తో పాటు దాదాపు 36 మంది ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు సి కళ్యాణ్, వశిష్ఠ, సాయి రాజేష్, బోయపాటి శ్రీను సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.